ఆదివారం దేశవ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని బెమెతారా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబ సభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 4 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో కొమ్మాబొత్తుల జతిన్ అనే యువకుడు తన పుట్టినరోజు వేడుకలను ముగించుకుని స్నేహితులతో కలిసి ఆటోలో వస్తుండగా అమలాపురం రూరల్ మండలం బట్లన్వినిలో ఆటో ఓ లారీని ఢీకొట్టింది. దీంతో 4 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలో హర్దోయ్ ఉన్నవ్ రహదారిపై జమల్దీపూర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో 6 మృతి చెందగా 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని చేస్తున్న నేపథ్యంలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తుందని, అది కల్పించిన రిజర్వేషన్లను తాము వ్యతిరేకించడం లేదని అన్నారు. అవసరం ఉన్నంత కాలం వాటిని కొనసాగించాల్సిందేనని, ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటోందని భగవత్ స్పష్టం చేశారు. సమాజ స్థాపన జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాలని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లపై హోంమంత్రి అమిత్ షా వీడియో వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్ట ప్రకారం మేడే సందర్భంగా మే 1న షాపులకు సెలవు ప్రకటించినట్లు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షుడు మద్దుల మురళీకృష్ణ తెలియజేశారు. మేడే రోజున తమ షాపులను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 85 ఏళ్లు దాటిన ప్లస్ ఓటర్లు 1346 మంది ఉన్నారని, వారిలో 51 మంది ఇంటి వద్దే ఓటు వేసేందుకు దరఖాస్తు చేశారని రిటర్నింగ్ అధికారి తేజ్ భరత్ వెల్లడించారు. దివ్యాంగ ఓటర్లు 2439 మందికి గాను 56 మంది ఇంటి వద్ద ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారికి మే 2వ తేదీన, మే 8వ తేదీన ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గ పరిధిలో 30 మంది ఎన్నికల సిబ్బందితో కూడిన 5 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘానికి చెందిన సి విజిల్ యాప్కు మొత్తం 608 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 475 పరిష్కారం చేశామని సాధారణ ఎన్నికల పరిశీలకుడు కమల్కాంత్ సరోజ్కు నోడల్ అధికారులు రుడా వీసీ బి బాలస్వామి, మార్కెటింగ్ ఏడీఎం సునీల్ వినయ్ వివరించారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద వాహనాల దుర్వినియోగం, లౌడ్ స్పీకర్లు, అనధికార సమావేశాలు తదితర అంశాలపై 23 నోటీసులు జారీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. మే 1న దివ్యాంగులు, అనారోగ్య కారణాల రీత్యా మంచానబడిన వారికి, సైనిక కుటుంబాల తదితర ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించిన వారికి ఇంటి వద్దనే చెల్లింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాలకు మే 1వ తేదీన బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా ఆయా పెన్షన్దారులు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. ఆదివారం దేశవ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని బెమెతారా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబ సభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 4 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో కొమ్మాబత్తుల జతిన్ అనే యువకుడు తన పుట్టినరోజు వేడుకలను ముగించుకుని స్నేహితులతో కలిసి ఆటోలో వస్తుండగా అమలాపురం రూరల్ మండలం బట్లన్వినిలో ఆటో లారీని ఢీకొట్టింది. దీంతో 4 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలో హర్దోయ్ ఉన్నవ్ రహదారిపై జమల్దీపూర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో 6 మృతి చెందగా 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని చేస్తున్న నేపథ్యంలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తుందని, అది కల్పించిన రిజర్వేషన్లను తాము వ్యతిరేకించడం లేదని అన్నారు. అవసరం ఉన్నంత కాలం వాటిని కొనసాగించాల్సిందేనని, ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటోందని భగవత్ స్పష్టం చేశారు. సమసమాజ స్థాపన జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాలని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లపై హోంమంత్రి అమిత్ షా వీడియో వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్ట ప్రకారం మేడే సందర్భంగా మే 1న షాపులకు సెలవు ప్రకటించినట్లు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షుడు మద్దుల మురళీకృష్ణ తెలియజేశారు. మేడే రోజున తమ షాపులను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 85 ఏళ్లు దాటిన ప్లస్ ఓటర్లు 1346 మంది ఉన్నారని, వారిలో 51 మంది ఇంటి వద్దే ఓటు వేసేందుకు దరఖాస్తు చేశారని రిటర్నింగ్ అధికారి తేజ్ భరత్ వెల్లడించారు. దివ్యాంగ ఓటర్లు 2439 మందికి గాను 56 మంది ఇంటి వద్ద ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారికి మే 2వ తేదీన, మే 8వ తేదీన ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గ పరిధిలో 30 మంది ఎన్నికల సిబ్బందితో కూడిన 5 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘానికి చెందిన సి విజిల్ యాప్కు మొత్తం 608 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 475 పరిష్కారం చేశామని సాధారణ ఎన్నికల పరిశీలకుడు కమల్కాంత్ సరోజ్కు నోడల్ అధికారులు రుడా వీసీ బి బాలస్వామి, మార్కెటింగ్ ఏడీఎం సునీల్ వినయ్ వివరించారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద వాహనాల దుర్వినియోగం, లౌడ్ స్పీకర్లు, అనధికార సమావేశాలు తదితర అంశాలపై 23 నోటీసులు జారీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. మే 1న దివ్యాంగులు, అనారోగ్య కారణాల రీత్యా మంచానబడిన వారికి, సైనిక కుటుంబాల తదితర ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించిన వారికి ఇంటి వద్దనే చెల్లింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాలకు మే 1వ తేదీన బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా ఆయా పెన్షన్దారులు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ, విశేష సంఖ్యలో తరలివచ్చిన జనం. ఈ హయాంలో ఎక్కువ లబ్ధి చేకూరిందో ఆలోచించండి, ఓటర్లు గమనించాలన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. రానున్న ఎన్నికల్లో కూటమిదే అధికారమన్న భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల ఆశీస్సులు నాకే ఉన్నాయంటూ ధీమా. చంద్రబాబు హామీలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఫైర్. అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారంటూ వ్యాఖ్య. అనంతపురం జిల్లా వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సీఎం జగన్ తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడుతూ సంక్షేమ పథకాలుంటే గుర్తొచ్చేది జగనే అని అన్నారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన ఒక్క పథకం కూడా లేదని, చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తల పెట్టడమే అని అన్నారు. ఈ మేరకు నిర్వహించిన వెంకటగిరి బహిరంగ సభకు ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. మరో 2 వారాల్లో జరగబోతా ఉన్న ఎన్నికలు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే విషయం, ఇదే మనకు చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో అంటూ చంద్రబాబు చెప్తా ఉన్న మోసానికి అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటము అనంటే, చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేసిన ఈ కోటలో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును, ఈ ఒరిజినల్ 420 గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా? బాబు, ఓ చంద్రబాబు, నేను చేసిన మీ బిడ్డ చేసిన కొన్ని స్కీముల పేర్లు నేను చెబుతాను, మరి నువ్వు చెప్పగలవా? నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా, ఏ ఇంటికైనా కూడా ఉందా అని నేను జరుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమెడలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరి హయాంలో ఎక్కువ లబ్ధి చేకూరిందో తెలుసుకుని ఓటు వేయాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజలకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమెడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి సీఎం జగన్కు ఎందుకు ఓటు వేయాలో వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90% అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన పథకం ఒక్కటి కూడా లేదని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందర్రావు, కైగాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మార్పు ఏంటో ఒకసారి మీరు చూసుకోవాలి. 2014లో చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇచ్చాడు. మీరందరూ చంద్రబాబు నాయుడు 2014లో ఓటేశారు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? రోడ్డు మీద ఉన్నారా?
2014లో చంద్రబాబు నాయుడు ఓటేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటేశారు. మీ జీవితంలో మార్పు వచ్చిందో రాలేదా? మొన్న అప్పటి వరకు గుడిసెల్లో రోడ్డు మీద ఆ దుమ్ము ధూళిలో అనారోగ్యంతో ఉండే పరిస్థితి నుంచి వాళ్ళ ఒక కాలనీ వాసులుగా ఎవరికాళ్ళు మంచి బిల్డింగ్లు కట్టుకుని హాయిగా గుండెల మీద చేసి పడుకుంటున్నారు. ఇదంతా ఎవరు కల్పించింది? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కబుర్లు చెప్తాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతారు కూడా మళ్ళీ వస్తారు. నేను ఎక్కువ న్యాయం చేస్తాను ఈ పంట అన్నాడు అనుకో, మనం నమ్మేమంటే మళ్ళీ గోతులు దిగిపోతాం. మరి అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మాట ఇచ్చి తప్పిన మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మాట ఇచ్చాడో అవన్నీ అమలు చేశాడు. ఇవాళ పెన్షన్ 3,000 పెంచుతున్నాడు, 3,000 రూపాయలు పెంచి ఇస్తున్నాడు కదా, ఇంటింటికి పట్టుకొచ్చిస్తున్నాడు. మీకు ఎక్కడైనా ఎవరైనా 5 సెంట్లు 6 ఎకరం పొలాలు ఉన్నవాళ్ళు ఉంటే ఇదివరకు రైతు భరోసా 13,500 వచ్చే సంవత్సరానికి, ఇప్పుడు దాన్ని 16,000 చేశాడు. మీకు పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఇది గతంలో ఎలా చేశాడో అదే రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే ఇంకా ఇంట్లో ఎవరైనా ఒకరికో ఇద్దరికో నలుగురికో స్థలాలు రాలేదనుకో, మనం స్థలాలు ఇచ్చే కార్యక్రమం మళ్ళీ కొనసాగిస్తాం. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా స్థలాలు రానోళ్ళు ఎవరిని ఉంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండి కాపురాలు ఇడిపోయిన వాళ్ళు, అయ్యా నాకు మళ్ళీ నేను అద్దెంట్లో ఉన్నా అంటే మనకు కూడా స్థలాలు ఇచ్చారు పెట్టారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మీకు న్యాయం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఆయన నాయకత్వాన్ని సమర్థించాలి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మీకు ఇచ్చే 2 ఓట్లు ఉంటే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే. కాబట్టి మీరందరూ అటువంటి మోసపూరితమైన మాటల్లో పడకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మనం మళ్ళీ పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అమ్మనందరినీ కోరుకుంటున్నాను. కడప నగరంలోని రామాంజనేయపురంలోని సాయి శ్రీనివాస గార్డెన్స్ లో ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఏర్పాటు చేసుకున్న శాశ్వత వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులని ఉద్యోగుల సంఘం నేతలు ఎం రమేష్ కుమార్, వి రఘురామనాయుడు, వై శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని రామాంజనేయపురంలోని సాయి శ్రీనివాస గార్డెన్స్ లో ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, అంతర్గత సమస్యల పరిష్కారానికి ప్రతి 5 ఏళ్లకు తమ లక్ష్యాలకు అనుగుణంగా అత్యంత విశ్వసనీయంగా పనిచేసే వ్యవస్థే మన ప్రభుత్వ ఉద్యోగులని అన్నారు. ప్రభుత్వం తమకు రావాల్సిన అన్ని చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. 1వ తేదీనే జీతాలు, పెన్షన్ల చెల్లింపు చట్టబద్ధం చేయాలన్నారు. ఎన్ఎంఆర్ కంటింజెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. దొరకక తమ తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించకుండా 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లించకపోయినా ఆహా ఓహో అంటూ భజన చేసే పరిస్థితికి ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు దిగజారిపోయిన నేపథ్యంలో వేలాది కోట్లుగా పేరుకుపోయినటువంటి బకాయిలు చెల్లింపు ఎలా సాధ్యమవుతుంది, ఏ రకంగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పరిస్థితుల్లో ఓ పక్క చూస్తే ప్రతి నెల జీతభత్యాల ఖర్చు కోసం అయ్యేటువంటి 5,500 నుంచి 6,500 కోట్ల రూపాయల చెల్లింపుకే గగనమవుతుంటే, మరోపక్క సంవత్సరం నుంచి ఆల్రెడీ మాకు 12వ వేతన సవరణ బాకీ ఉండగా 11వ వేతన సవరణ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించకపోగా, డిఏ బకాయిలు చెల్లించకపోగా, మా జీపీఎఫ్ లోన్లు అడ్వాన్సులు మాకు ఇవ్వకపోగా, మెచ్యూర్ అయినటువంటి మా ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు మాకు ఇవ్వకపోగా, 2 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లు ఏదో నిన్న మొన్న 1-2 కొంతమందికి 1 సంవత్సరం సరెండర్ లీవ్లు జమ చేయటం. ఈ పరిస్థితుల్లో రోజుకి సోషల్ మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రకరకాల కథనాలు ప్రచురితమవుతూ ఉంటే, వేటికి ప్రభుత్వం అధికారికంగా ఖండనివ్వకపోయిన పరిస్థితిలో అందులో నిజమెంత, అబద్ధమెంత, మాకు రావాల్సిన బాకీలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, వాటిని ఎలా చెల్లిస్తారంటే సమాచార హక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వాలకి ఆదాయం పెంచుకోవడానికి, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ పెంచుకోవడానికి పన్నులు పెంచేటువంటి పన్నులు రేటు పెంచడం కానీ, పన్ను పరిధి విస్తరించే అవకాశం కానీ, జీఎస్టీ 101వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితుల్లో ఈ చెల్లింపులు జరుగుతాయా లేదా, ఎప్పుడు జరుగుతాయి, రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటున్నారు, చనిపోతే ఇస్తామంటున్నారు. అంటే తనకు హక్కుగా రావాల్సిన బాకీలు పొందడానికి ఒక ఉద్యోగి అయితే చచ్చిపోవాలి, లేకపోతే రిటైర్ అయితే తప్ప అనుభవించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటే ఈ సొమ్ము తిరిగి వస్తుందా రాదని ఒక అయోమయంతో, ఒక అభద్రతాభావంతో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కుటుంబాలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. అయితే ఈ ఆందోళన ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వెలుబుచ్చేటువంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. కానీ ప్రతి ఒక్క మనసులో ఈ ఆందోళన ఉన్నది. ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో
ఒక నికార్సైన ఉద్యోగ సంఘాల వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పార్టీలతో కాదు, ప్రభుత్వంతో, భజనతో కాదు, బాధ్యతతో అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో 30 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడి ఈ సమస్యలన్నిటికీ ఒక శాశ్వతమైన చట్టబద్ధమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భీమవరం బైపాస్ రోడ్లోని హోసన్నా మందిర్, లంకపేటలోని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, గునుపూడిలోని లూథరన్ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆదివారం భీమవరం బైపాస్ రోడ్లోని హోసన్నా మందిర్, లంకపేటలోని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, గునుపూడిలోని లూథర్ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ప్రభాకర్, బ్రదర్ అన్నయ్యతో పాటు వివిధ సంఘాల విశ్వాసులు పాల్గొన్నారు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడాని పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించనని సెలవిచ్చిన దేవుడు ప్రభా. గౌరవనీయులు, మాకు అత్యంత ప్రియులు నాయనా తండ్రి అంజుబాబు గారు మా మధ్యకు వచ్చి నీ బిడ్డల యొక్క నీ దాసుడుగా నా కుటుంబం, నా వ్యక్తిగతంగాను ప్రార్థనా సహాయాన్ని కోరారు. మేము దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. నా ప్రభా, మీరు దీవించు వారు దీవెనకరంగా ఉంటారని చెప్పారు. వారు ఆశించిన విధంగా నాయనా తండ్రి వారు పాలు పొంది పోటీ చేసే ఆ పదవిలో అద్భుతంగా విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీ చిత్తానుసారంగా మీరు ఎన్నుకొని అయ్యా చక్కటి పరిపాలన పద్ధతిని మీరు కలుగు చేయండి. నీ ఆలోచన, నీ చిత్తం నెరవేర్చండి. నాయకుల పట్ల మంచి మనసు కలిగి ప్రజల క్షేమమును కోరే నాయకుడిగా మీరు స్థిరపరచండి. ప్రభువు దయతో, ప్రభువు ప్రేమతో నేను గతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను శాసనసభ్యుడిగా పనిచేయడానికి ఆ ప్రభువే కారణం. ప్రభువు ఆశీస్సుల వల్లనే, ప్రభువు దయ వల్లనే నేను 2 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. మరలా ఇప్పుడు 3వసారి ప్రభువు నాకు అవకాశం కల్పించాడు. ఆ ప్రభువు ఆశీస్సులతో 3వసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేయించున్నాను. మీరందరూ అమ్మ మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో, ప్రభు ఆశీస్సులతో నేను మళ్ళా శాసనసభ్యుడి అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రభు ఆశీస్సులు ఎవరికి ఉంటాయో వారికి మేలు జరుగుతుంది. సింహాసనం ఎక్కించేది, సింహాసనం దింపించేది ఆ ప్రభువే. మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఆ ప్రభు ఏది చెబితే అది జరుగుతుంది. భగవంతుడు ఆ ప్రభు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చాడు. 3వసారి కూడా అవకాశం ఇవ్వమని చెప్పి ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. ఈ మందిరానికి రాగానే ఈ సంఘ పెద్దలు నాకు ఒక విషయం తెలియజేశారు. మాకు శ్మశానం లేదు, మాకు వేరే చోట్ల అవకాశం ఇవ్వట్లేదు, మీరు శ్మశానం కలగజేయాలని చెప్పి సంఘ పెద్దలు నన్ను కోరారు. ఆ ప్రభు ఆశీస్సుతో ఖచ్చితంగా నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత మీకు శ్మశానం ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మీ సేవే భాగ్యంగా భావిస్తాను. మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నన్ను కలిగించమని ఈరోజు మరి ఇంతమంది ప్రభు భక్తులు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లిలో పీవీఎల్ నరసింహరాజు సోదరులు పెన్మస గోపాలకృష్ణరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు గెలుపు ఖాయమని పీవీఎల్ నరసింహరాజు సోదరులు పెన్మస గోపాలకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లిలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీపీ పెన్మస విశ్వనాథరాజు, వేగ్నేశ్ రవిరాజు ఆధ్వర్యంలో గోపాలకృష్ణరాజు గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల ఆర్థికాభివృద్ధి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేశారు. అదేవిధంగా
స్థానికంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పెన్మత్స విశ్వనాథరాజు, వేగ్నేశ్ రవిరాజులు మాట్లాడుతూ కోపెల్లె గ్రామంలో పీవీఎల్ నరసింహారాజుకు భారీ మెజారిటీ తీసుకొచ్చేందుకు అంతా సహకరించాలని కోరారు. ఈ గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సీసీ రహదారులు, గ్రామ అభివృద్ధికి కృషి చేసిన పీవీఎల్ను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ధనాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మంచి మార్గంలో తీసుకొచ్చి వారందరికీ ఉన్నత స్థాయిలో నిలిపారు. మేనిఫెస్టోలో చెప్పింది 99% కూడా 100% కూడా మరి అన్ని కూడా పకడ్బందీగా అమలు చేసి ఘనత దేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మళ్ళీ మన మేనిఫెస్టో 2 కూడా నేను రిలీజ్ చేశారు. దాన్ని కొనసాగిస్తూనే మరిన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో రూపొందించారు. మన కోపల్లి గ్రామంలో కూడా ప్రత్యేకంగా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు మౌలిక వసతులకు సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అలాగే శ్మశాన వాటికలు ఏదడిగినా కూడా స్పందించి మంచినీటి సదుపాయాన్ని కానివ్వండి, జగనన్న కాలనీలో ఇల్లు అవనండి, కరెంట్ అవనండి, అన్నిటిలో కూడా అన్ని వసతులు కల్పించి మన కోపల్లి గ్రామానికి మంచి ప్రత్యేక శ్రద్ధతో నరసింహరావు గారు చేశారు. కాబట్టి ఈ తప్పనిసరిగా ఎన్నికల్లో మన కోపల్లి గ్రామంలో మంచి మెజారిటీని ఇచ్చి నరసింహరాజు గారిని ఉండి నియోజకవర్గంలో కోపల్లి గ్రామంలో అత్యధిక మెజారిటీ వచ్చిందని నిరూపించుకోవడానికి మీ కోపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అందరికీ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. కోపల్లి గ్రామంలో కూడా మంచి మెజార్టీని తీసుకొచ్చి కోపల్లి గ్రామంలోతో పాటు ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని సభాముఖంగా. మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గమంతా వైసీపీకి అండగా నిలుస్తూ మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బ్రాహ్మణ సంఘాలు ముందుకు సాగుతున్నాయన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణకదొక్కబట్టారని తెలిపారు. టీడీపీ బ్రాహ్మణుల ద్వేషిగా బ్రాహ్మణులంతా గుర్తించాలన్నారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులు తొలగించడం మొదలుకొని ఇతర అంశాల్లో తీవ్ర అన్యాయం టీడీపీ హయాంలోనే జరిగిందని తెలిపారు. ఇక్కడికి కడప జిల్లాకు రావడం జరిగింది. గత 40 ఏళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ ద్వేషి, తెలుగుదేశం ప్రభుత్వం అంటే బ్రాహ్మణులకు ద్వేషము అనే విషయాన్ని తెలియజేయాలని మీడియా ద్వారా మా బ్రాహ్మణులందరికీ వచ్చాం. గత 40 ఏళ్లుగా పార్టీ పెట్టబట్టి కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కబడ్డాం. రాజకీయంగా ఏ సీటు లేదు, మాకు ఒక కౌన్సిలర్ సీటు కూడా రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇది కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే రాష్ట్రంలో కరణీకాలను తీసేసి దాదాపు 28 మంది కరణాలు గుండెపోటుతోనూ ఆత్మహత్యలతోనూ మరణించడం జరిగింది. అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలోని మా బ్రాహ్మణులను పొట్టలో పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగస్తులకు వయో పరిమితి తగ్గించి 2 ఏళ్ళు తగ్గుతూనే దాంతో కూడా పిల్లలకు చదువులు, పెళ్లిళ్ళు చేయలేక అప్పుడు కూడా గుండెపోటుతో చాలామంది మరణించారు. ఇదే విధంగా రాష్ట్రంలో అర్చకులకైతేనేమి వంశపారంపర్య హక్కులు తీసేయడము, అన్ని తీరని అన్యాయం మాకు ఎక్కడైనా జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా మాకందరికీ కూడా బ్రాహ్మణులకు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి మంత్రులు కూడా వారు ఉన్నప్పుడు సహచరులుగా వారి దగ్గర పెట్టుకొని సూచనలు, సలహాలు తీసుకున్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో 16,000 దేవాలయాలకు అప్పట్లో వంశపారంపర్య హక్కులు అయితేనేమి, ధూప దీప నైవేద్యాలకు వారు 16,000 కుటుంబాలని అప్పుడు ఆదుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా లడ్డుపోటులో 770 మందిని అర్చకులను, వారిని లడ్డుపోట్లు తయారు చేసే వాళ్ళను వారందరినీ కూడా వారిని పర్మనెంట్ చేయడం. చంద్రబాబు హామీలు అన్ని గాలిలోనే ఉంటాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే క్రాంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. గ్యాస్ బండకు 100 రూపాయలు ఎగ్గొట్టిన చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో 3 గ్యాస్ బండ్లు ఇస్తామని హామీలు ఇస్తున్నారని, ఈ హామీలను ఎవరైనా నమ్ముతారా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అర్జెంటుగా ముఖ్యమంత్రి సీటు ఎక్కడానికి ఎన్ని హామీలైనా ఇస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో నవరత్నాలకు ప్లస్గా మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. సామాన్య, బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అని అన్నారు. జగనన్న అమ్మఒడి కింద ప్రతి ఏటా చెల్లిస్తున్న మొత్తం గతంలో 15,000 ఉంటే దాన్ని 17,000 వరకు పెంచడం జరిగింది.
అలాగే వైఎస్ఆర్ చేయూతి కింద 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకు అందుతున్న లబ్ధి 1.5 లక్షలకు పెంపు. అంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారం వాళ్ళందరికీ కూడా 75,000 రూపాయలు ఆల్రెడీ చెల్లించి వాళ్ళ హామీని అమలు చేసేయడం జరిగింది. వారికి మళ్ళీ తిరిగి కొనసాగింపుగా వారికి మరి ఇంకొక 75,000 రూపాయలు అంటే 150,000 రూపాయలకి పెంచడం జరిగింది. అంటే ఇక్కడ చాలా సంతోషించవలసింది ఏంటంటే చాలామంది అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాల తర్వాత మనకి 75,000 వచ్చింది కదా, తర్వాత మనకు అదనంగా మళ్ళీ ఇంకేమీ లేదు కదా అని అనుకునే అక్క చెల్లెమ్మల అందరికీ కూడా మంచి శుభవార్త ఇది. మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు 75,000 వరకు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు ప్లస్ అనేది వారందరికీ కూడా ఎంతో మంచి మేలు జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి గతంలో ఏదైతే 60,000 కాపు నేస్తం కింద లబ్ధి పొందిన వారు అందరూ కూడా ఇచ్చిన హామీ అనేది అమలు చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. కాబట్టి తర్వాత ఏంటి మా పరిస్థితి అనుకునే వాళ్ళందరూ కూడా ఆశాజనకంగా ఇవాళ దాన్ని 120,000కి పెంచుతూ గతంలో ఏదైతే కాపు నేస్తం పొందుతున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి కంటిన్యూగా దానికి కొనసాగింపుగా 120,000 వరకు, గతంలో 60,000 అంటే ఇంకొక 60,000 వరకు వాళ్ళకి అందించే కార్యక్రమం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద అక్క చెల్లెమ్మలకు అందించే మొత్తాన్ని లబ్ధిని 1.5 లక్షలకు పెంచడం జరిగింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 4 విడతల్లో 60,000 లబ్ధి. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు యథాతథంగా కొనసాగే కార్యక్రమం. ఇలాగ వారందరికీ కూడా ఆశాజనకంగా జగనన్న చెప్పాడంటే చేస్తాడనేది కార్యక్రమం ఇది జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఇవాళ స్వతంత్రం వచ్చినప్పుడు ఏదైతే మనకు హక్కులుగా వచ్చినాయో వాటిని బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బాధ్యతగా నెరవేర్చడం అనేది చాలా 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 గొప్ప విషయం. అటువంటి నాయకత్వం కూడా మనకు అవసరం కూడా. ఎందుకంటే మనల్ని ప్రజల్ని ప్రైవేటైజేషన్ దిశగా ప్రజల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వాలు ప్రతి జిల్లా కేంద్రాన్ని 2,000 కోట్ల రూపాయల ఖర్చుతో మంచి రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థతో స్మార్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు. ఇది చాలా 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 ముఖ్యంగా మన భీమవరం పట్టణానికి, భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక గొప్ప వరం. ఎందుకంటే మనం జిల్లా కేంద్రాన్ని చేసుకున్నాం భీమవరాన్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రాన్ని 2,000 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీగా డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు ఇవన్నీ అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో పెట్టడం అనేది భీమవరానికి సంబంధించి, అలాగే ప్రతి జిల్లా కేంద్రానికి సంబంధించి చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా భీమవరం, ఎందుకంటే దీనికి ఒక పోరాట సాధించుకున్నది. ఇది త్యాగాలకు కూడా సిద్ధమై భీమవరం జిల్లా కేంద్రంగా సాధించుకున్నాం. దీన్ని ఒక స్మార్ట్ సిటీగా భవిష్యత్తులో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారంటే ఇంతకన్నా ఆనందం ఏముంది, ఇంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలంటే కనుక ప్రభుత్వ సొమ్ము దారిపోయడానికి ఏమన్నా తేరగా ఉన్నాయా అని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే కూడా యూజర్ ఛార్జీలు కట్టమన్న వ్యక్తి, ఆ వ్యక్తి వల్ల ఒక మోసగాడు చెప్పిన మాటల వల్ల ఎవరైనా మోసపోతే కనుక ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెవల్యూషనరీ పరిపాలన కనీసం ఇది ఒక 5-10 సంవత్సరాలు కంటిన్యూ అయితే కనుక దీని ఫలాలన్నీ కూడా అందుతాయి, అన్ని వర్గాలకి కూడా అందుతాయి. ఏదైతే లబ్ధి పొందుతున్న వారు కాదు, లబ్ధి పొందని వారికి కూడా దీని ఫలాలు అందుతాయి. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు మద్దతుగా మాజీ కేంద్ర సహాయ మంత్రి మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు మద్దతుగా మాజీ కేంద్ర సహాయ మంత్రి మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడైన వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని, కైకలూరు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి సమర్థుడైన మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన అభిమానులు, తనను గౌరవించే వ్యక్తులంతా కామినేని శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాంటి వ్యక్తి రోజున మీ ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన మంచితనమే కాదు, ఆయన సమర్థుడు కూడాను.
అలాంటి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవటం మనందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున మీకు సేవలు అందివ్వటం కోసంగా కైకలూరు నియోజకవర్గంలో ఆయన నిలబడి మీకు అన్ని విధాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ మీ మనిషిగా, ప్రజల మనిషిగా మీ సమస్యలు తీర్చడం కోసంగా మీ కైకలూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున పూనుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం అంటే మళ్ళీ మనం అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళటమే. కామినేని శ్రీనివాసరావు గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తారు. అతన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తన్ని ఒక ప్రతినిధిగా మీరు గెలిపిస్తారని నమ్ముతూ ఈ చిరంజీవిని అభిమానించేవాళ్ళు, చిరంజీవి నా మనిషి అనుకునే వాళ్ళందరూ కూడాను ఆయనకు వినూతనంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామినేని గారికి ఆయనకి ఓటేసి గెలిపించాలి మరొక్కసారి అభ్యర్థిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ, విశేష సంఖ్యలో తరలివచ్చిన జనం. ఈ హయాంలో ఎక్కువ లబ్ధి చేకూరిందో ఆలోచించండి, ఓటర్లు గమనించాలన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. రానున్న ఎన్నికల్లో కూటమిదే అధికారమన్న భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల ఆశీస్సులు నాకే ఉన్నాయంటూ ధీమా. చంద్రబాబు హామీలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఫైర్. అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారంటూ వ్యాఖ్య. CCC డిజిటల్ 2 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.